హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో మనం ఈ డ్రెస్ కటింగ్ చూసాం కదా, టాప్ది. ఇలా ఫ్రంట్ అంతా డిజైన్ వచ్చింది, బ్యాక్ మనకి హై నెక్ వస్తుందన్నమాట. ఇది నేను దీన్ని కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ప్యాంట్ కటింగ్ కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇక్కడ బ్యాక్ హై నెక్, ఫ్రంట్ వాడి ఇచ్చేటట్టు డిజైన్ ఎంత ఉంటే అంతే పెట్టేశాను అనమాట. 3/4 హ్యాండ్స్ పెట్టాను. దీని కటింగ్ ఏంటి అంటే అది బ్లౌజ్ తోటి అలాగే మెజర్మెంట్స్తో రెండుతో ఎలా కట్ చేయాలనేది నేను ఆ కటింగ్ వీడియోలో పెట్టాను. ఇన్ కేస్ ఎవరైనా చూడనట్టుంటే చూడండి. ఈరోజు మనం స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను అనమాట. సో స్టిచ్చింగ్ ఏంటి అంటే ముందుగా మనం లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. మనకి ఏంటి అంటే మెయిన్ ఎవరైనా డ్రెస్సెస్ అనేవి ఈజీగా నేర్చుకోగలరండి బ్లౌజెస్ కంటే. ఎందుకంటే బ్లౌజెస్కి ఎలా లేదన్నా 4 పార్ట్స్ ఉంటాయి. సో అవన్నిటిని కుట్టుకుంటూ జాయిన్ చేసుకుంటూ కుట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే డ్రెస్ నేర్చుకున్నారనుకోండి, జస్ట్ ఫ్రంట్ నెక్ జాయిన్ చేసుకొని మనం లైనింగ్ జాయిన్ చేసేసుకొని సైడ్స్ జాయిన్ చేసేయడమే, అంతే అనమాట, ఏముండదు. ఇక్కడ నేను ఏంటంటే లైనింగ్ అనేది రివర్స్ చేస్తానండి. అందుకే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని రివర్స్ మనకి ఏదైతే లోపలికి ఉంటుందో అది పైకి కనబడేలా పెట్టుకొని, ఇక్కడ ఇది నాది టేబుల్ టాప్ కదండి. సో నాకు సైడ్ బల్లేం ఉండదు అనమాట. అందుకే నాకు అటు ఇటు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఇలా ఎక్కడైతే కుట్టుకోవాలి నెక్ అనేది చూసుకొని ఇలా సెంటర్కి ఒక కుట్టు అనేది వేసేస్తాను అనమాట. ఈ కుట్టు అనేది మనకు కటింగ్లో పోతుందండి. సో ఎప్పుడైనా మీరు ఫ్యాబ్రిక్కి ముందు ఇలా కుట్టు వేస్తారనుకోండి, మనకు అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. సో నా దగ్గర బాల్ పిన్స్ లేవు, ఈసారి బాల్ పిన్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ ఏదైతే నాకు థ్రెడ్ వర్క్ ఉందో ఆ థ్రెడ్ వర్క్ పక్కనే కుట్టుపడేలాగా కుట్టుకుంటున్నాను అనమాట. దీన్ని నేనే సింగిల్ పాదము అలా ఏం యూజ్ చేయట్లేదండి, నార్మల్ నీడిల్ పాదంతో ఇలా పక్కనే కుట్టుపడేలాగా కుట్టుకుంటున్నాను. దీనివల్ల ఏంటి అంటే మనం రివర్స్ చేసుకున్నప్పటికీ థ్రెడ్ వర్క్ అనేది మనకి పైకి కనబడుతుంది అనమాట. నేను ఒక పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఒక సైడ్ ఎలా కుట్టుకుంటే ఇంకో సైడ్ కూడా అంతే అనమాట. ఇక్కడ చూసారా మనకి నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇదే రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని కట్ చేసేసుకోండి. దగ్గరగా కట్ చేసుకుంటే కుట్టు కట్ అయిపోగలదు. సో ఫ్యాబ్రిక్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైతే రౌండ్ ఉందో అక్కడ చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోండి. ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది నీట్గా తిరుగుతుందనమాట, ముడతలేం లేకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చూడండి, ఏదైతే మనం కట్ చేసుకున్న ఆ ఖర్చు అనేది ఉందో అది లైనింగ్ వైపు పెట్టుకొని లైనింగ్ మీద కుట్టు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను అస్సలు కుట్టట్లేదండి, ఎందుకంటే మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది కదా. సో ఆ థ్రెడ్ వర్క్ పైన మళ్ళీ ఎల్లో కలర్ థ్రెడ్ అయితే అస్సలు ఏం బాగోదు. అందుకే నేను టాప్ స్టిచ్ ఇక్కడ వేయట్లేదు. మన ఖర్చులు అనేవి లైనింగ్ వైపు పెట్టుకొని ఇలా టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీద వేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుంటే అయిపోయిందండి. చూసారా, నెక్ కుట్టేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి 90% రెడీ అయిపోయినట్టే. ఇలా నెయిల్తో గట్టిగా రబ్ చేసుకుంటే స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు మనం లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ లైనింగ్ నేను చిన్నగా ఖర్చులతోటే కట్ చేశాను కాబట్టి అదే ఖర్చులతో ఉంచుకుంటాను అనమాట. సైడ్స్ మాత్రం నేను కొంచెం లోపలికి, ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకి లైనింగ్ షింక్ అయినా ముద్దవద్దు. ఇదేంటి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కాటనే కాబట్టి రెండు ఈక్వలే కాబట్టి నేను ఈక్వల్గా పెట్టేస్తున్నాను అనమాట. సో ఏదైతే మెజర్మెంట్ మీద కట్ చేసుకున్నామో ఈక్వల్గా అలా పెట్టుకొని లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ కింద వైపు మనకి కోరానే ఉందండి, అంచు అంటాం కదా, అంచే ఉంది కాబట్టి నేను లోపలికి ఏం ఫోల్డింగ్ చేసి కుట్టట్లే. అదర్వైజ్ మనం లైనింగ్ కూడా లోపల వైపు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం జాయిన్ చేసుకునేటప్పుడు కింద అనేది చిన్న ఫ్యాబ్రిక్ ఉంటుందండి, ఇక్కడ చెక్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోండి. కుట్టు ఎక్కువగా వేసుకోకూడదు, అలాగని కుట్టు పడకుండా వేసుకున్నా బాగోదన్నమాట. సో ఇలా చూసారు, నేను నెయిల్తో ఇలా హ్యాండ్ని ఫింగర్ పెట్టుకొని ఫింగర్ పైన తెలుస్తుంది కదా మనకి ఫ్యాబ్రిక్ ఎక్కడ వరకు ఉంది అనేది, అది చూసుకొని కుట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కడ వరకు లైనింగ్ ఉందో అక్కడ వరకు కుడుతున్నాను అనమాట.
సో ఇప్పుడు మనకి లైనింగ్ కుట్టాక జాయిన్ చేశాక ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, అవి ఇలా కట్ చేసేసుకోవాలి. టక్స్ ఎక్కడెక్కడ పెట్టుకున్నామో అవి టక్స్ పెట్టుకోవాలండి. మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఇదే రకంగా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. బ్యాక్ హైనెక్ కాబట్టి అక్కడ పావించి కుట్టుకొని రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ బ్యాక్ కూడా వేయట్లేదు, ఎందుకంటే ఫ్రంట్కి వేయలేదు కాబట్టి బ్యాక్ కూడా నేను వేయలేదు. ఆ స్టిచ్చింగ్ వీడియో అనేది చూపించట్లేదండి. ఒకటి ఎలా అయితే మనకి ఇంకో సైడ్ కూడా అంతే కదా, చూసారు అంత నీట్గా ఫినిష్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయాయండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్నాను. రెండు బయటికి కనబడి రెండు ఆపోజిట్గా ఉండేలా చూసుకొని, ఇక్కడ ఏంటంటే మనకి షోల్డర్ అనేది ఈక్వల్గా చూసుకోవాలన్నమాట. ఆర్మ్ హ్యాండ్ వైపు ఎలా ఉన్నా పర్లేదు కానీ నెక్ వైపు మాత్రం షోల్డర్ కుట్టేటప్పుడు నెక్ వైపు ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. అందుకే నేను ఒక్కొక్కటి కుడుతున్నాను. సో డబల్ స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ రఫ్ చేసుకొని ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేసాం కదా, ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడ మనకి చిన్నగా రఫ్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ నాకు కింద థ్రెడ్ అనేది కట్ అయిందండి. సో ఇక్కడ చూసారా, ఇలా ఖర్చులు అనేవి బ్యాక్ సైడ్కి పెట్టేసి ఇలా చిన్నగా నెయిల్తో ఇలా రబ్ చేసేసుకుంటే అయిపోద్ది. నెక్ అనేది మనకు సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నేనేం పెద్ద టిప్స్ చెప్పట్లేదండి, అందరూ చెప్పేటట్టే సెంటర్ దగ్గర ఏదైతే సెంటర్ మార్కింగ్ హ్యాండ్కి ఉంటుందో అది, అలాగే షోల్డర్ జాయింట్ది అక్కడ ఈక్వల్గా పెట్టుకొని ఒక సైడ్ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దానికి డబల్ స్టిచ్ వేసుకుంటూ ఇంకో సైడ్ కంటిన్యూ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ నేను హ్యాండ్స్ కింద ఒక ఫోల్డింగ్ చేసి కుట్టేశానండి, అది వీడియో మిస్ అయిందనమాట. సో హ్యాండ్స్కి ఒక 1/2 ఇంచ్ విడ్త్ పెట్టుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటే బాగుంటుంది, రెడీమేడ్ స్టైల్లో మనకు వస్తుంది అనమాట. సో ఇలా చూసారా, ఈక్వల్గా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఏది హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా వచ్చిందనమాట. ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. నేను కంప్లీట్గా ఏం చూపించట్లేదు, మనకి స్టిచ్చింగ్ కంటే మెయిన్గా కటింగే చాలామంది చూస్తున్నారు. సో నేను అందుకే స్టిచ్చింగ్ అనేది ఇన్ కేస్ ఎవరికి తెలియదేమో చూస్తారేమో అని నేను మెయిన్ ఏదైతే మనం స్టిచ్చింగ్ చేస్తామో అవే చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి రెండు వైపులా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తాం కదా, ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను సైడ్ జాయింట్ ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఆల్రెడీ మన దగ్గర ఆది డ్రెస్ ఉంది కాబట్టి ఆది డ్రెస్తో ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయో సేమ్ అవే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆది డ్రెస్లో హ్యాండ్ మెజర్మెంట్స్ బట్టి నేను ఇక్కడ కూడా తీసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా ఈక్వల్గా పట్టుకొని ఒక సైడ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ నుంచి స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకొని అలా ఇలా ఏదైతే మనం 2 ఇంచెస్ అనేది ఖర్చులు కానీ విడిచిపెట్టాం కదా, ఇక్కడ చంక కూడా మెజర్ చేసుకొని అక్కడ వరకు వచ్చేలాగా స్ట్రైట్గా కుట్టేసుకోవాలన్నమాట. వంకర్ డింకర్గా వెళ్ళకుండా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఆల్రెడీ మనం 2 ఇంచెస్ అనే ఖర్చులు అనేవి విడిచిపెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ ఖర్చుల మీద ఖర్చులు విడిచిపెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఏం మెజర్ చేయట్లేదండి, ఆల్రెడీ మనం కటింగ్ చేసిందే 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకుంటూ కట్ చేసాం కాబట్టి అదే 2 ఇంచెస్ వరకు ఏదైతే సీట్ 21 ఇంచెస్ వచ్చింది కదా, సీట్ వరకు టక్స్ పెట్టాం కదా, అక్కడ వరకు స్టిచ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. సేమ్ దీనికి మళ్ళీ డబల్ స్టిచ్ పక్కనే వేసుకున్నా పర్లేదు, దానిపైన వేసినా పర్లేదు, పక్కనే వేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఇన్ కేస్ మనకి ఫ్యూచర్లో టైట్ అయినా ఒక స్టిచ్ అనేది విప్పేసుకుంటాం కాబట్టి. సో ఇలా పక్కనే కుట్టు వేసుకుంటూ ఏదైతే లాస్ట్కి జాయిన్ చేసామో అక్కడ స్టిచ్ మీద స్టిచ్ వచ్చేలా చూసుకోవాలన్నమాట.
సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 వైపులా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను, చూపిస్తున్నాను కదా. 2 వైపులు కూడా కుట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మనకి 2 ఇంచెస్ ఎక్కువ ఫ్యాబ్రిక్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేస్తూ టక్స్ అనేవి కొంచెం పెద్దలు పెట్టుకుంటే ఏంటి అని మనకి ఫ్యాబ్రిక్ అనేది సైడ్ ముడతలు లేకుండా కనబడుతుంది అనమాట. డ్రెస్ వేసుకున్న తర్వాత సైడ్ అనేవి ముడతలు లేకుండా ఉంటుంది. ఇదండి, ఇలా డ్రెస్ కుట్టిన తర్వాత డెఫినెట్గా ఇలా చేసుకోండి, అప్పుడే మనకు ఫ్యాబ్రిక్ అనేది ఇలా స్ట్రైట్గా అవుతుంది అనమాట. సో ఇప్పుడు కింద మనం గీరా కుట్టేసుకోవాలి. సో మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఫోల్డింగ్ అని ఖర్చులకు విడిచిపెట్టాం కదా. సో ఇప్పుడు ఒక సైడ్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక సైడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇలా 1 ఇంచ్ ఖర్చులు కానీ విడిచిపెట్టాం కదా, హాఫ్ ఇంచ్ అనేది డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. మొత్తం ఒకే ఫోల్డింగ్ మీద ఉంటే చాలా నీట్గా ఉంటుందండి, ఉగ్గులేం లేకుండా. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఉగ్గులేం లేకుండా ఇలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ సైడ్ జాయింట్ దగ్గర స్ప్లిట్ దగ్గర చూడండి ఎలా చేస్తున్నానో. ఒక సైడ్ అంతా ఫోల్డింగ్ చేసేసాము. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే కుట్టామో అక్కడికి ఆఫ్ చేసేసి స్ట్రైట్గా ఇలా పెట్టుకొని దానిపైన మళ్ళీ కుట్టు అనేది స్ట్రైట్గా ఇలా అనేది కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసుకుంటే మనకు సైడ్ కుట్లు అనేవి డ్రెస్ వేసుకుని తీసుకునేటప్పుడు సైడ్ కుట్లు అనేవి తెగిపోకుండా ఉంటాయి అన్నమాట. సో అదే రకంగా ఇంకో వైపు కూడా అలాగా అదే 1 ఇంచ్ మీద మనం కుట్టుకుంటే 2 ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ హెచ్చు తగ్గులేం లేకుండా ఈక్వల్గా ఉంటుంది. చూసారా, ముడతలేం లేకుండా ఎంత నీట్గా వచ్చింది కదా. సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా వచ్చింది కదా, ఉగ్గులేం లేకుండా. సో ఇదన్నమాట. సో ఇదే రకంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా స్టిచ్ చేసేసుకున్నామండి. నేను ఇక్కడ చూపించలేదు కానీ ఇంకో వైపు కూడా నేను స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ బ్యాక్ టాప్ ఫ్రంట్ బ్యాక్ ఒక సైడ్ ఉంటుంది కదా, అక్కడ ఒక సైడ్ జాయింట్ నుంచి ఇలా ఈక్వల్గా పట్టుకొని చూడండి. సో ఈక్వల్గా పట్టుకొని చూసాక ఎక్కడికైతే మనకి ఈక్వల్గా వస్తుందో, ఫోల్డింగ్ చేశాక ఎక్కడికైతే మనకి ఈక్వల్గా వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ అనేది ఈక్వల్ హైట్లో ఉండాలి. ఒకటి ఫ్రంట్ పొట్టిగా బ్యాక్ హైట్గా పొడుగ్గా ఉంటే బాగోదు కదా. సేమ్ ఇదే రకంగా ఇంకో వైపు కూడా 2 సైడ్ జాయింట్స్ అనేవి చూసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 2 వైపులా సైడ్ జాయింట్స్ అనేవి ఇలా పెట్టుకొని ఈ 4 పీసెస్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కడికైతే మనకి ఈక్వల్గా అన్నీ ఈక్వల్గా ఉండేలాగా ఇలా పెట్టుకొని ఒకే దగ్గర మార్కింగ్ వచ్చేలా చూసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక సైడ్ వేసాను కదా, అదే మార్కింగ్ మీద ఇక్కడ కూడా వేసుకుంటున్నాను. ఇదేంటి అంటే మనం కింద కూడా ఫోల్డింగ్ చేస్తాం కదా, అప్పుడు మనకి అక్కడికే ఫోల్డింగ్ చేయాలని తెలుస్తుంది అనమాట. సో ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ చేయాలనుకుంటున్నానో అక్కడికి ఫోల్డింగ్ చేసేసి ఇలా అదే ఫోల్డింగ్ మీద కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇంకోవైపు ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, సో అక్కడ వరకు అది మార్కింగ్ మీద అది కూడా అక్కడ వరకే వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నాకు అక్కడ మార్కింగ్ వరకు వచ్చింది, అక్కడికి ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా చేస్తే ఉగ్గులు ఏం లేకుండా నీట్గా వస్తుందండి. ఫోల్డింగ్ కూడా కొంతమంది ఉగ్గులుగా కుడతారు, నేను అలాంటివి చాలా చూశాను అనమాట. సో అందుకే చెప్తున్నాను, మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా కట్ చేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉగ్గులు ఏం లేకుండా సైడ్ ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి. సో అయిపోయిందండి మనకి డ్రెస్ స్టిచ్చింగ్ అనేది. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నచ్చితే ఒకవేళ లైక్ చేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. సో ఇక్కడ నేను చివర్లో ఇలా రఫ్ చేసుకుంటున్నాను అన్నమాట.
చూసారా డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్ అనమాట. నేను నిజంగా చెప్తున్నాను కదా, మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ కంటే డ్రెస్ స్టిచ్చింగ్ కటింగ్ అనేది చాలా సింపుల్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి నేను మొత్తం అయిపోయింది కదండి, వేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇదనమాట, చూసారా డ్రెస్ స్టిచ్చింగ్. సో సైడ్ జాయింట్స్ అన్నీ మనకి షేప్ అనేది నీట్గా కనబడుతుందండి. ఫ్రంట్ కూడా మనకి వాడిచ్చే డిజైన్ ఏమీ పోకుండా చాలా నీట్గా వచ్చింది. ఈ సైడ్స్ కూడా గీర అనేది ఎక్కువ రాకుండా, చిన్నదా కాకుండా చాలా నీట్గా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా హై నెక్ చాలా బాగుందండి. సో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా ఉందో ఒకసారి నిజంగా కామెంట్ చేయండి. నా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.